నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఎఫ్ఐఆర్లో అనేక సెక్షన్లతో మన మీద ఒక నేరం చేసినట్లు నమోదు చేస్తే అప్పుడు మనకు శిక్ష ఎలా విధించడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, 2024 నుంచి మన దేశంలో ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. సో ఈ కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారంగా అందులోని బిఎన్ఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నేరం చేస్తే ఆ నేరం చేసే క్రమంలో అనేక చర్యలను చేసే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టే సందర్భంలో కొట్టడంతో పాటు అతనిని తిట్టవచ్చు, ఇన్సల్ట్ చేయవచ్చు, లేదా నాన్ వర్బల్ లాంగ్వేజ్తో రకరకాల పదాజాలంతో అతన్ని తిట్టవచ్చు. సో ఈ చర్యలన్నిటినీ ఒక్కొక్క చర్యకు ఒక్కొక్క సెక్షన్తో మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో ఎన్ని సెక్షన్లతో మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ సెక్షన్లన్నీ నిజమేనా కాదా అని న్యాయస్థానము విచారణ జరిపి నిర్ధారణ చేస్తుంది. ఒకవేళ ఆ చేసిన చర్యలన్నీ ఆ సెక్షన్ల ప్రకారంగా నిజమేనని నిర్ధారణ జరిగితే అప్పుడు న్యాయస్థానము ఒక్కొక్క సెక్షన్కి ఎంత కాలం పాటు శిక్ష ఉంటుందో, జరిమానా ఉంటుందో అలా విధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ శిక్ష అనేది ఏకకాలంలో అనుభవించవచ్చు, లేదా ఒక శిక్ష ముగిసిన తర్వాత మరొక శిక్ష అనుభవించడానికి అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. సో ఇలా మన పైన ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సెక్షన్ల ఆధారంగా మనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలు, చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో వివరించడం జరిగింది. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.